ఈరోజు మనం యూట్యూబ్లో లాంగ్ వీడియోని ఎలా అప్లోడ్ చేయాలో తెలుసుకుందాం. దానికోసం మన యూట్యూబ్ ఓపెన్ చేశాక ఇక్కడ కనిపిస్తున్న ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇక్కడ వీడియో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. చేశాక ఇక్కడ మనం ఏ వీడియోనైతే అప్లోడ్ చేయాలి అనుకుంటున్నామో ఆ వీడియో మీద క్లిక్ చేయాలి. చేశాక ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. చేశాక ఇక్కడ మనం ముందుగా క్రియేట్ చేసుకున్న యూట్యూబ్ థంబ్నెయిల్ని మనం ఇక్కడ పెట్టుకోవాలి. అది ఎలా అంటే ఇక్కడ పెన్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం ఏదైతే థంబ్నెయిల్ మనం ముందుగా క్రియేట్ చేసుకున్నామో ఆ థంబ్నెయిల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. చేశాక ఇక్కడ మనకి క్యాప్షన్ అనేది అడుగుతుంది. క్యాప్షన్ అంటే ఏంటంటే మనం ఏ పర్పస్ కోసం అయితే మనం వీడియోని క్రియేట్ చేసామో వాటి యొక్క టైటిల్ ఎలా ఇవ్వాలి అంటే మనం దేనికోసం అయితే చేసామో దానికోసం మనం ఇక్కడ రాయాలి. ఎట్ లాస్ట్ మనం మన ఛానల్ నేమ్ని మనం మెన్షన్ చేయాలి. చేశాక ఇక్కడ విజిబిలిటీ మీద క్లిక్ చేయాలి. మనం దేనికోసమైతే మనం అన్లిస్టెడ్ పెట్టాలనుకుంటున్నామా లేదా పబ్లికా ప్రైవేటా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది ఇవ్వాలి. డిస్క్రిప్షన్లో మనం ఆ యొక్క టాపిక్ యొక్క ఎక్స్ప్లెనేషన్ని మనం రాయాలి. అలానే ఇక్కడ మనం ఏదైనా ప్లేలిస్ట్ మనం ముందుగా క్రియేట్ చేసుకుని ఉంటే ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చేశాక కమ్యూనిటీలో కామెంట్స్ ఆన్ కావాలంటే ఆన్ చేసుకోవచ్చు. అలానే ఆల్టర్డ్ కంటెంట్ అండ్ ట్యాగ్స్ అంటే మనం ట్యాగ్స్లో మనకు ఏదైనా సరే మనం ఆ యొక్క కంటెంట్ యొక్క సెర్చ్ ఆప్షన్స్ అనేది మనం ఇక్కడ పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఇక్కడ మనకి అప్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. చేశాక ఇక్కడ ఆటోమేటిక్గా మనకి అప్లోడ్ అనేది అయిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.